తప్పిన పీనియ మోస్టోన్ మీద బయలుకు పోయినట్టుగా ఈయనను ముఖ్యమంత్రిని చేస్తే 2023 నుంచి 2026 వచ్చే వరకల్లా 1200 సర్కార్ బడులను మూసేసిండు. 1200 సర్కార్ బడులను మూసేయగా 2600 ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఇచ్చిండు. ఇది ప్రభుత్వం దగ్గర ఉన్న కథ. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలంటే అది ఒక ప్రభుత్వం మార్పుతోనే సాధ్యం. పేద వర్గాల చేతుల్లోకి ప్రభుత్వం రావాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? ఏమంటున్నాయన మైకు ముంగట, నాకెంత ఆస్తుందో నాకే తెలియదు. ఏడంగొచ్చింది ఆస్తి, మన పిల్లల రక్తం దాగితో వచ్చింది. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలియదు అంటుంది కదా మల్లారెడ్డి. ఎక్కడి బ్యాంకు బ్యాలెన్స్ తెలియనంత పైసలు మీ దగ్గరే కదా. మరి నిజంగా విద్య వ్యాపారం కాదు, సేవనే అయితే ఆయన దగ్గర పైసలు ఎట్లా పోయినాయి? పోదు కదా. అందుకోసం చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి. పక్కనున్న తమిళనాడులో ఇంప్లిమెంట్ చేస్తావు, కేరళలో ఇంప్లిమెంట్ చేస్తావు, పక్కనున్న 9 రాష్ట్రాలు చుట్టుముట్టి ఇంప్లిమెంట్ చేస్తే సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను, ఫీ రెగ్యులేషన్ కమిటీని నువ్వు నియమించకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్న విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకున్నందుకు సిగ్గుపడాలని చెప్తా ఉన్నా. ఇక తెల్లారు లేస్తే ఇప్పుడు కొత్త దుకాణం, కొత్త డేరా తెరిచేగా ఒక ఆమె ఫ్రీ ఎడ్యుకేషన్ KG to PG అని. ఊరి అమ్మ, ఈ 10 ఏళ్ళు లేటు పోతివి తల్లి, నువ్వు ఈ 10 ఏళ్ళు లేటు పోతివి. ఓ అమ్మా, ఏం చెప్పిండు గతంలో కేసీఆర్ గారు? రిక్షా వాడి కొడుకైనా కేసీఆర్ మనవడైనా ఒకటే బండిలో ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకోవాలని చెప్పిండా లేదా? చెప్పిండా? మరి మన మనవడేమో మధ్యాహ్న భోజనం కాడ బొచ్చె పట్టుకొని అన్నం అని అడుక్కుంటా ఉంటే, ఆయన మనవడేమో అమెరికాలో తిరుగుతా ఉంటే ఎక్కడ ఈక్వాలిటీ వచ్చింది? హరీష్ రావు పిల్లలు సింగపూర్ లో ఎందుకు చదివినారు? నీ పిల్లలు ఆక్రిడ్జ్ లో ఎందుకు చదువుతా ఉన్నారు? మా పిల్లలు ఎందుకు సర్కారు బడుల చెట్ల కింద కూర్చొని చదువుతా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా, ఇదేనా ఈక్వాలిటీ? ఇదేనా? మా బిడ్డలు కూడా గొప్ప చదువు చదవాలి, మా బిడ్డలకు కూడా ఫెసిలిటీస్ ఉండాలి. ఇలా ఢిల్లీలో ప్రతి 100 రూపాయలు ఖర్చు పెడితే 22 రూపాయలు ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెడతా ఉన్నారా? హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి 18 రూపాయలు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కూడా మనకంటే రెట్టింపు స్థాయిలో ఖర్చు పెడతా ఉంటే, ఈ మొద్దు ప్రభుత్వం, ఈ నిరక్షరాస్య ప్రభుత్వం తెలంగాణలో 7% మించి విద్య కోసం ఖర్చు పెడతలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అని చెప్తా ఉన్నాడు ఆయన. ఏం ఇక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళందరిని అడుగుతా ఉన్న, సర్కార్ బాలనేగా చదివింది మనము? చెత్తు బాగలేకనైనా, స్లాబ్ బాగలేకనైనా చదువు వస్తలేదు పిల్లలకు.